హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీటర్. ఈ వీడియోలో నేను 555 టైమర్ యూజ్ చేసి అస్టేబుల్ మల్టీవైబ్రేటర్ సర్క్యూట్ని లైవ్ వైర్లో ఎలా డిజైన్ చేయాలి, అదేవిధంగా ఇన్పుట్ ఇచ్చే అవుట్పుట్ని ఎలా వెరిఫై చేయాలి, దాంతోపాటు అక్కడ డిజైన్ చేసిన అస్టేబుల్ మల్టీవైబ్రేటర్కి పీసీబీ విజార్డ్లో ఎలా డిజైన్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను పీసీబీ విజార్డ్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసి నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ సర్క్యూట్ని క్లిక్ చేసి అగైన్ ఈ పీసీబీ విజార్డ్ని మ్యాక్సిమైజ్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఈ పీసీబీ కాంపోనెంట్ గ్యాలరీని రైట్ సైడ్కి ఇలా మూవ్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ ఈ పీసీబీ విజార్డ్ని మినిమైజ్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ లైవ్ వైర్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసి నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ సర్క్యూట్ని క్లిక్ చేసి అగైన్ ఈ లైవ్ వైర్ విజార్డ్ని మ్యాక్సిమైజ్ చేసి నెక్స్ట్ ఇక్కడ లైవ్ వైర్ కాంపోనెంట్ గ్యాలరీని రైట్ సైడ్కి మూవ్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను 555 టైమర్ ఐసీని సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ యారోని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ని క్లిక్ చేసి అగైన్ ఇక్కడ చూడండి మనకి 555 టైమర్ ఐసీ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ప్లేస్ చేసుకున్నాను. అయితే ఇక్కడ చూడండి నేను జూమ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ జూమ్ టూల్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ మన మౌస్ లెఫ్ట్ క్లిక్తో జూమ్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ప్యాన్ టూల్ని సెలెక్ట్ చేసి ఈ సర్క్యూట్ని ప్రాపర్గా ఇలా సెట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ సెలెక్ట్ టూల్ని క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి నేను రెజిస్టర్స్ని యాడ్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ యారోని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ప్యాసివ్ కాంపోనెంట్స్ని క్లిక్ చేసి అగైన్ ఇక్కడ ఒక రెజిస్టర్ని ఇక్కడ యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ ఈ పర్టికులర్ రెజిస్టర్ వాల్యూ వచ్చి 1 కిలో యాస్టీజ్గా అలానే ఉంచుకున్నాను. అగైన్ ఇంకొక రెజిస్టర్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి నేను ఈ పర్టికులర్ రెజిస్టర్ని లెఫ్ట్కి రొటేట్ చేయాలనుకున్నాను కాబట్టి రొటేట్ లెఫ్ట్ అన్న క్లిక్ చేసుకోవచ్చు లేదా కంట్రోల్ ఎల్ అన్న ప్రెస్ చేసుకోవచ్చు. సో అగైన్ ఇక్కడ చూడండి నేను ఈ పర్టికులర్ రెసిస్టెన్స్ వాల్యూ చేంజ్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి అగైన్ ఈ వాల్యూ వచ్చి 680 ఓం సెట్ చేసి ఓకే బటన్ క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి ఇదే రెసిస్టర్ని కాపీ చేయాలనుకున్నాను కాబట్టి సెలెక్ట్ చేసి ఇక్కడ కాపీని క్లిక్ చేసి అగైన్ పేస్ట్ని క్లిక్ చేసి ఆ రెజిస్టర్ని ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి నేను ఎల్ఈడీస్ని యాడ్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ యారోని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ కాంపోనెంట్స్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎల్ఈడి ఇక్కడ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి ఈ ఎల్ఈడి కలర్ వచ్చి నేను రెడ్ కలర్గా సెట్ చేస్తున్నాను కాబట్టి రైట్ క్లిక్ ఇచ్చేసి మోడల్స్ని క్లిక్ చేసి ఆల్రెడీ రెడ్ సెలెక్ట్ అయింది కాబట్టి దాన్ని యాస్టేజ్గా అలానే ఉంచేసాను. అగైన్ ఇంకొక ఎల్ఈడిని సెలెక్ట్ చేసి సో ఇక్కడ ప్లేస్ చేసి అగైన్ ఈ ఎల్ఈడి కలర్ వచ్చి గ్రీన్గా సెట్ చేస్తున్నాను కాబట్టి రైట్ క్లిక్ ఇచ్చేసి మోడల్స్ని క్లిక్ చేసి ఇక్కడ గ్రీన్ని క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి నేను ఈ పర్టికులర్ రెజిస్టర్ నుంచి ఎల్ఈడికి ఈ పర్టికులర్ రెజిస్టర్ నుంచి ఎల్ఈడికి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఎల్ఈడి క్యాథోడ్ నుంచి ఈ ఎల్ఈడి యానోడ్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి నేను కొంచెం 555 టైమర్ రైట్ సైడ్కి ఇలా మూవ్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఈ పర్టికులర్ 555 టైమర్ డాట్ టెర్మినల్ నుంచి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి నేను టెర్మినల్ 1 నుంచి ఇక్కడ రెజిస్టర్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి టెర్మినల్ 8 నుంచి ఇక్కడ రెజిస్టర్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి నేను పిన్ నెంబర్ 4 నుంచి 8కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ రెజిస్టర్ని కొంచెం ప్రాపర్గా ఇలా సెట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి నేను వేరియబుల్ రెజిస్టర్ ఇక్కడ యాడ్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ యారోని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ప్యాసివ్ కాంపోనెంట్స్ని క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ చూడండి వేరియబుల్ రెజిస్టర్ ఇక్కడ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి నేను కెపాసిటర్ని ఇక్కడ యాడ్ చేయాలనుకున్నాను కాబట్టి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ కెపాసిటర్ని సెలెక్ట్ చేసి ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి నేను కొంచెం రెజిస్టర్ని కూడా ప్రాపర్గా అలా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కాంపోనెంట్స్ కూడా ప్రాపర్గా అలా సెట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ కెపాసిటెన్స్ వాల్యూ చేంజ్ అంటున్నాం కాబట్టి ఇక్కడ డబుల్ క్లిక్ చేసి
సో ఈ వాల్యూ వచ్చి 100 మైక్రోఫారెడ్ టైప్ చేసి ఓకే బటన్ క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ కెపాసిటర్ నుంచి ఇక్కడ రెసిస్టర్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ రెండింటిని ఇలా కంబైన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పిన్ నెంబర్ 2 నుంచి ఇలా ఈ రెసిస్టరు కెపాసిటర్ కంబైనింగ్ పాయింట్తో ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా పిన్ నెంబర్ 6 నుంచి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ పిన్ నెంబర్ 7 నుంచి ఇక్కడ వేరియబుల్ రెసిస్టర్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఈ పర్టికులర్ రెసిస్టర్ నుంచి వేరియబుల్ రెసిస్టర్తో ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ రెసిస్టర్ ఈ టెర్మినల్ నుంచి ఇలా ఈ రెసిస్టర్ టెర్మినల్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం 9 వోల్ట్స్ బ్యాటరీ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ యారోని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ పవర్ సప్లైస్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి, బ్యాటరీ 9 వోల్ట్స్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో 9 వోల్ట్స్ యాస్టేజ్గా అలానే ఉంచేసి అగైన్ ఇక్కడ చూడండి, ఈ బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్ నుంచి ఇక్కడ రెసిస్టర్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్ నుంచి నేను ఇలా కెపాసిటర్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను ఆస్కిలోస్కోప్ యాడ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ యారోని క్లిక్ చేసి మెజరింగ్ని క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఆస్కిలోస్కోప్ ఉంది కదా, సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, నేను ఛానల్ 1 పాజిటివ్ టెర్మినల్ నుంచి ఇలా పిన్ నెంబర్ 6 to కంబైనింగ్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఛార్జ్ అనేది వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఛానల్ 2 నుంచి ఇలా అవుట్పుట్కి కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఛానల్ 1 నెగిటివ్, ఛానల్ 2 నెగిటివ్. సో ఈ 2 టెర్మినల్స్ని మనం గ్రౌండ్ కనెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ యారోని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ పవర్ సప్లైస్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్ని సెలెక్ట్ చేసి ప్లేస్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఛానల్ 2 నెగిటివ్ టెర్మినల్ నుంచి ఇలా గ్రౌండ్ కనెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా ఛానల్ 1 కూడా ఇక్కడ గ్రౌండ్ కనెక్ట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ ఒక గ్రౌండ్ కనెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ గ్రౌండ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో ఓవరాల్గా కనెక్షన్స్ అనేవి ఇక్కడ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ గ్రాఫ్ యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ గ్రాఫ్ కాడ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ యాడ్ గ్రాఫ్ని క్లిక్ చేసి అగైన్ ఇక్కడ చూడండి, నేను గ్రాఫ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి కొంచెం ప్రాపర్గా ఇలా సెట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఇక్కడ మ్యాక్సిమం వోల్టేజ్ 12, మినిమం వోల్టేజ్ 0 volts యాస్టేజ్ అలానే ఉంచేసి టైం పీరియడ్ కూడా 2 seconds యాస్టేజ్ అలానే ఉంచేసి ఓకే బటన్ క్లిక్ చేసుకున్నాను. సో కొంచెం ఈ గ్రాఫ్ని వైడర్గా ఇలా సెట్ చేసుకున్నాను. సో అగైన్ నేను సిమ్యులేషన్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ రన్ని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ అవుట్పుట్ వేవ్ ఫామ్ అబ్జర్వ్ చేయండి, మనకి ఏ విధంగా జనరేట్ అవుతుందో. సో ఇక్కడ మనము వేరియబుల్ రెసిస్టెన్స్ చేంజ్ చేసే కొద్దీ ఇక్కడ మనకి పల్స్ రేట్ చేంజ్ అవుతూ ఉంటుంది, అంటే టైం డిలే అనేది చేంజ్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, నేను 20 kilo ohm సెట్ చేశాను. ఇప్పుడు టైం డిలే అబ్జర్వ్ చేయండి మనకి ఏ విధంగా జనరేట్ అవుతుందో. కాబట్టి ఇక్కడ VR1 అంటే ఇక్కడ వేరియబుల్ రెసిస్టెన్స్ చేంజ్ చేసే కొద్దీ ఇక్కడ పల్స్ రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, అంటే టైం డిలే అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ప్యారలల్గా మనకి ఎల్ఈడి అవుట్పుట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి ఛార్జ్ అయ్యేటప్పుడు ఇది గ్లో అవుతూ ఉంటుంది, డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఇది గ్లో అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా మనము అవుట్పుట్ అనేది వెరిఫై చేసుకోవచ్చు. సో 555 టైమర్ యూజ్ చేసి అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ సర్క్యూట్ని ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి, నేను కొంచెం ప్యాన్ టూల్ని సెలెక్ట్ చేసి సర్క్యూట్ని ఇలా ప్రాపర్గా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ టూల్ని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డిజైన్ చేసిన 555 టైమర్ యూజ్ చేసి అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్కి పీసీబీ డయాగ్రామ్ ఎలా డిజైన్ చేయాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం. కాబట్టి ఫస్ట్ సిమ్యులేషన్ని స్టాప్ చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి టూల్స్ని క్లిక్ చేసి కన్వర్ట్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ డిజైన్ టు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ని క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ ఆప్షన్ యాస్టేజ్ అలానే ఉంచేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేసి
కన్వర్ట్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పీసీబీ విజార్డ్ని మ్యాక్సిమైజ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కాంపోనెంట్స్ అనేటివి ఆటోమేటిక్గా ప్లేస్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ చూడండి 100% నెట్ కనెక్షన్స్ రూట్ అయినట్టుగా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి నార్మల్ వ్యూలో ఈ విధంగా ఉంటుంది, రియల్ వరల్డ్లో ఈ విధంగా ఉంటుంది, ఆర్ట్ వర్క్లో ఈ విధంగా ఉంటుంది, అన్పాపులేటెడ్ ఫార్మాట్లో ఈ విధంగా ఉంటుంది, ప్రోటోటైప్లో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మోర్ని క్లిక్ చేసినట్లయితే షోల్డర్ సైడ్ ఆర్ట్ వర్క్ అయితే ఈ విధంగా ఉంటుంది. మోర్ని క్లిక్ చేసి కాంపోనెంట్ సైడ్ ఆర్ట్ వర్క్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మోర్ని క్లిక్ చేసి సిల్క్ స్క్రీన్ ఆర్ట్ వర్క్ అయితే ఈ విధంగా ఉంటుంది. అగైన్ మోర్ని క్లిక్ చేసి క్లాసిక్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. అగైన్ ఇక్కడ చూడండి నేను ఈ పీసీ విజార్డ్ని మినిమైజ్ చేసి లైవ్ వైర్ని ఓపెన్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను సిమ్యులేషన్ని రన్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి చూడండి నార్మల్గా ఈ విధంగా ఉంటుంది. వోల్టేజ్ లెవెల్స్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ కరెంట్ ఫ్లోని క్లిక్ చేసినట్లయితే కరెంట్ ఫ్లో అనేది ఈ విధంగా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా లాజిక్ లెవెల్స్ని వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ లాజిక్ లెవెల్స్ని క్లిక్ చేసినట్లయితే మనం ఆ లాజిక్స్ అనేవి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అగైన్ మోర్ని క్లిక్ చేసి మనకి డిఫరెంట్ స్టైల్స్లో వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి మనం వెరిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను సిమ్యులేషన్ స్టాప్ చేసుకున్నాను. ఒకవేళ ఈ సర్క్యూట్ను మనం సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ లొకేషన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ మన ఫోల్డర్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ మనం ఫైల్ నేమ్ ఏదైతే ఇవ్వాలనుకుంటావో అది ఎంటర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేమ్ సెట్ చేసి సేవ్ బటన్ క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ సర్క్యూట్ ఓపెన్ చేయాలనుకుంటే ఫైల్లోకి వెళ్ళి న్యూని క్లిక్ చేసి అగైన్ ఇక్కడ ఓపెన్ క్లిక్ చేసి ఇప్పుడు మన లొకేషన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు మన ఫోల్డర్ ఏదైతే ఉంటుందో డబుల్ క్లిక్ చేసి ఇప్పుడు ఆ సర్క్యూట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ క్లిక్ చేసినట్లయితే ఆ సర్క్యూట్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ సర్క్యూట్ని లైవ్ వైర్లో డిజైన్ చేసి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేయొచ్చు. అదేవిధంగా మనం డిజైన్ చేసిన అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్కి పీసీబీ విజార్డ్లో పీసీబీని కూడా డిజైన్ చేయొచ్చు.